హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యా రికబా రిబాబాబారా యేసయ్యా ఆమేన్. లేపో లేపో హల్లెలూయా. అటో వెళ్ళండి, అది చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్ ఆమేన్. లేవాలేక చప్పట్లు కొట్టండి. ఎప్పటి నుంచి మీ భార్య ఇంత బాధలు పడుతుంది? మామూలుగా సార్ ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం నుంచి? 3 సంవత్సరాలు అది సార్. అమ్మ నీ పేరేంటి? అనసూయ. ఇప్పుడు నీకు ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు మంచిగా ఉంటుంది అయ్యగారు. బాగుంటుందా? రూపం మారిందా బాబు నాయన? రూపం మారిందా? 3 సంవత్సరాలుగా ఏంటి అసలు సమస్యలు? మేము చర్చ్కే పోతాం, మా ఊళ్ళో చర్చ్ ఉంది, చర్చ్కే పోతాం. మామూలుగా జ్వరం వస్తుందేమో అని ఇంకా అట్లా జ్వరం అనుకుంటున్నావా? అట్లా చూపించుకుంటా హాస్పిటల్కి వెళ్తున్నావా? హాస్పిటల్ కూడా మధ్యలో చూపించినా కానీ ఏం కాదులే, మేము చర్చుకోతున్నాం కదా అని అట్లా దేవుని మీద భారం వేసి బాగా ప్రార్థన చేస్తాం సార్. మోకాళ్ళు ఇట్లా కాయలు కాసిపోయినాయి, ఏం కాదులే అని మాకు దేవుని మీద భారం వేసి మేము పట్టించుకోలేదు సార్. మేము ఇక చిన్నగా అప్పుడప్పుడు హాస్పిటల్ చూపిస్తుంటా, ప్రార్థన చేసుకుంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి మంచిగా ఉంటుంది, అట్లే అనుకుంటా కొంచెం రోజులు అయినాక. అంటే ఇప్పుడు మీకు రోగం ఉంది అనుకుంటున్నావు కదా, హాస్పిటల్ తిప్పుతున్నావా? తిప్పినా సార్. ఆ డాక్టర్లు ఏమంటారు? ఆ డాక్టర్లు ఒకరు చెప్తారు, ఒకరు చెప్తారు. ఇప్పుడు ఇంకా అక్కడిక్కడ బాగా చూపించావు ఎక్కడన్నా? ఇక్కడ దేవుడేనా మొత్తం? ఇప్పుడు చూపిస్తాను సార్. ఇక్కడికి వచ్చినాక పోలేక నేను ఇక్కడ కాదు, ఇక్కడ రాకముందు ఇంకెవరు ఎక్కడికి సార్ తిరిగావా? ఎక్కడ తిరిగావు? మిరాలు కూడా చూపించాను సార్. ఏంటది అక్కడ? ఏంటది అక్కడ ఈ పేగులు ముడతొచ్చినాయని సర్జరీ చేశారు సార్. అట్లా చేసారా? ఇప్పుడు అన్నం తిన్నావమ్మా? అప్పుడు వచ్చింది కనుక అంతకుముందు తినలేదు అన్నం. చాలా వీక్ గా వచ్చారండి, దయ్యములు చాలా ఉన్నాయి. అన్నం చూస్తేనే వాకర వస్తుంది, అక్కడ వండుతుంటే ఇక్కడ వాసన వస్తేనే వాకర వచ్చేది, తినబుద్ధి కాకపోయేది, నిద్ర రాదు, మోషన్ ఫ్రీగా రాకపోయేది, మొత్తము ఉరుకులాడేది, శరీరంలో ఏదో ఉరుకులాడినట్టు మొత్తం పారుతున్నట్టుగా పారుతున్నట్టు. నీకు ఎన్ని సంవత్సరాలు? మీ ఆయన 3 అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాల నుంచి. బాధపడ్డోళ్ళకి తెలిస్తే చూస్తారు, ఆయన 1 సంవత్సరం తగ్గించేశాడు. నిద్ర లేదు, అన్నం తినలేదు, మనిషి అందుకున్నది లేదు, మస్తు ఇబ్బంది పడి దేవాను వేనని. అమ్మా యేసు ఆశీర్వాదానికి వచ్చాక ఎట్లా ఉందమ్మా? మంచిగా ఉన్నాయి, ధైర్యం వచ్చేసిందా? నేను మిరాలగూడెం హాస్పిటల్కి పోయి వచ్చాక మా బిడ్డ టీవీ పెట్టితే టీవీలో వస్తుంటే, డాడీ అమ్మను ఇక్కడ తీసుకుపోవాలి, నువ్వు ఎక్కడ తిప్పొద్దు, హాస్పిటల్కి తీసుకుపోవద్దు, నువ్వు ఏ చర్చికి పోవద్దు, కానీ ఇడికే తీసుకుపోవాలి, అమ్మను నువ్వైతే లేట్ చేయొద్దు డాడీ, ఇన్ని ఖర్చు పెట్టినాం కానీ అమ్మని తీసుకొని ఆడికి పోవాలని నా బిడ్డ పట్టింది అయ్యా. ఎమ్మటే ఇక్కడ వచ్చిన మేము ఆలోచన చేయకుండా ఇంకా ఈ కాళ్ళనైతే 24 hours ఇట్లా పారుతూ ఉండేది, కుడికాలు ఎక్కువ బుర్ర పారినట్టు ఇక్కడ వచ్చిపోయిన కానీ కాళ్ళు పారడం లేదు. తల్లి చాలా తక్కువ తిని నిద్రపోతున్నావు కదమ్మా, పట్టుకోండి అమ్మా, తల్లిని పట్టుకోండి. చప్పట్లు కొట్టు, నాయలు కొడుతున్నారు, వీళ్ళు కొడతాలా? ఎదురుగుండా ఉన్నాక కొట్టాలో చప్పట్లు లేపండి. లేపమ్మా లే. ఏ ఊరు మీది? మీదే ఊరు? ఈ మైకులో
ఈయన కూడా అప్సెట్ అయిపోయాడు. ఈయనకి ఒకటంటే ఒకటి అన్నాడు. ఈయన అప్సెట్ అయిపోయాడు మొత్తం. ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చావా? నీ పేరేంటి? నా పేరు దశరథ సార్. దశరథ బాగున్నావా సార్? తెల్లవారులు కానీ పొద్దుగులు పని చేస్తే నైట్ ఈడనొచ్చి ఆడనొచ్చి ప్రార్థన చేయాలి సార్. ఎప్పుడు నైట్ ఇంకా తెల్లవారులు ఆమె దగ్గర కూర్చొని ఇట్లా ప్రార్థన చేసుకుంటూనే కూర్చునేది. ఇట్లా ప్రార్థన చేస్తుంటే ఇంకా జ్వరం నిద్రపోయేది. నేను ప్రార్థన చేస్తుంటే ఇంటి నిండా పాములు వారనట్టు అనిపించేది. ఇట్లా కనిపిస్తే నేనే అనుకునేది. నేను సన్న సన్న పాములు. అవునా? అయితే ఆమె ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయాలి సార్. ఇక్కడ మొక్కలు ఇడని వచ్చేది అనేది. అసలు ఈమెలో ఒక్క శక్తి కాదు, చాలా 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 ఉన్నాయి. అన్ని ప్యాక్ అయిపోయి ఉన్నాయి. నేను చెప్పాను ఈయనకి ఎప్పుడైనా ఎవరైనా ఒకసారి రానిస్తా, కానీ ఇంకా ఈమె రావాలని చెప్తే వస్తున్నారు. వచ్చి అప్పుడల్లా విడుదల పొందుతున్నారు. చాలా ఓకే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దించుగా. ఇక్కడికి వచ్చినాక హ్యాపీ కదా అమ్మా? చాలా కష్టాలు పడ్డా, మందిరాలకు వెళ్ళినా కానీ చాలా కష్టాలు పడ్డా కానీ ఎవరు కూడా పట్టించుకొని ఇంత ప్రార్థన చేయలేదు. మరి ఇట్లా సంగతి అని చెప్పినప్పుడు ఎమ్మటే మేము ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చినాక నాకు ఎంతో అలకగా అయిపోయింది. నా శరీరం అంతా, నా బాడీ మొత్తం అలకగా అయిపోయింది. ఎంతో నా గతంలో నేను ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎంతో నేను ఉట్టుట్టు ఇంట్లో తిరుగుతున్నప్పుడే నాలుకంతా బయటికి జాపుకొని ఇట్లా మొత్తం ఉంటుంటేనే పడిపోయేది. నాలుక బయటికి వచ్చేది. ఎవరు కూడా చెప్పలే. నేను వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడే దైవజనుడు నీకు మొత్తం ఇక్కడ ఎక్కడ ఏం నొప్పులు నే మొత్తం చెప్పిండు. నీకు ఏ భాగంలో ఏమవుతుందో చెప్పుకొని రాని చోట్ల కూడా నీకు నొప్పులు, అంత ఇబ్బంది చాలా ఉంది. ఇక్కడ మొత్తం లాగేస్తుంది. నేను అసలు రాయనికి పోయినప్పుడు కూడా నేను ఎందుకు రాయలేదు. మరి అయ్యగారు ముందు వచ్చి నిలబడ్డప్పుడు నువ్వు ఎందుకు రాయలే, మొత్తం ఇక్కడ లాగుతుంది కదా నీకు అని నాకు చెప్పిండు. ఎంతో నాకు అనిపించింది, దేవా నువ్వే నడిపించినావు, అయ్యగారిలో నువ్వు ఉన్నావని నేను నమ్మిన. అయ్యగారి ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. నేను వచ్చింది కాక మా అక్క కొడుకులు కూడా ఎమ్మటే నేను ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిండ్రు. ఇంకా ఎంతోమంది రావాలి ఈ స్థలంలో. దేవుడు కార్యం చేస్తున్న, అయ్యగారి ద్వారా ఎంతో కార్యం చేస్తున్నా. నేను నమ్ముచున్నా. నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచిండు. మరి అయ్యగారి ప్రార్థన ద్వారా నేను మంచిగా ఉన్నా. దయచేసి గమనించండి. ఈమె బాధలు నాకేమీ అక్కడ రాయలేదు, నాకు చెప్పలేదు. మీరు కూడా చెప్పకూడదు. తండ్రి నాలోంచి మీతో మాట్లాడు. ఎక్కడ నొప్పి ఉంది, చెవిలో ఉందా, కడుపులో ఉందా, టాయిలెట్ మీద ఉందా, అన్నీ నాకు దేవుడు చెప్తారు. నేను అలాగే చెప్పి విడుదల పరుస్తాను. మాకు సమయం ఇవ్వాలి, మీరందరూ విడుదల పొందాలి. అమ్మా ఏం పేరు మళ్ళీ చెప్పు? అనసూయ. ధైర్యంగా ఉంటుంది తల్లి. రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా అనండి అందరూ. ఎంత మంచి దేవుడవేసయ్యా.